హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే పండగ చేయకుండా అయితే నీళ్ళు పెడుతున్నా, కాలువ నీళ్ళు వచ్చినాయి. అయితే ఇది ఓ రోజు బావి నీళ్ళు పెట్టి 3 days బ్యాక్ బావి నీళ్ళు పెట్టి ఇత్తనం వేసిన, ఒట్టి చేనులు ఇత్తనం పెట్టి. అయితే మళ్ళీ ఫుల్ దడి దీపానికే నీళ్ళు ఆయనకి చాలా ఇబ్బంది ఉంది. అతనికి రైతులు పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళవి అయిపోలే ఇంకా. నాకు ఇంకా ఇబ్బంది అవుతుంది అనుకుంటూ ఉంటేనే కాలువ వచ్చింది. RDS పైనుంచి నీళ్ళు వచ్చినాయి. ఇంకా నిన్న మొన్న మా పొలం గడికి రాలే, ఈరోజు వచ్చినాయి. పొద్దున వచ్చి చూస్తే ఏదో దేవుని దయ వల్ల వచ్చినాయని ఇంకా పెట్టుకుంటున్నా. ఎప్పుడు ఇడుచుకొచ్చినా నీళ్ళు పోతా ఉన్నాయి. కింద నుంచి పెట్టుకొని వస్తా, లేకపోతే పైనుంచి పెట్టుకోతే అంత తెగిపోతుంది, మళ్ళీ తడుస్తుంది, మళ్ళీ బురద అవుతుంది. కింద నుంచి పెట్టుకొస్తా. ఏదో దేవుడు అయితే దయగలిసినాడు. కానీ ఇతరుల మీద అయితే మనం ఎప్పుడు ఆధారపడకూడదు. ఖచ్చితంగా వానదేవుడు ఉంటే వానదేవుడు పడతలేడు. కాబట్టి రైతుని నమ్ముకుంటే కూడా రైతుకి మళ్ళీ అవసరం ఉంటుంది. కాబట్టి మన సొంత నీళ్ళు ఉంటేనే ముందర ఇతకాలు వేసుకోవాలి. ఇప్పటి నుంచి అర్థమైంది. ఒక ఫ్రెండ్స్, తప్పేం లేదు. కాకపోతే వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉంటాయి. మనం అర్థం చేసుకొని మనం ఊరికే ఉన్నాం, కానీ కాలువ నీళ్ళు వచ్చినాయి మనకైతే. ఓకే ఫ్రెండ్స్, బై.